మరి వివేక్ గారు మనకు వచ్చి మన మార్చి 12వ తారీఖు వచ్చి మనకైతే ఏవైతే చెప్పారో ఆ అంశాలన్నింటినీ కూడా వారు దృష్టిలో పెట్టుకున్నారు. తప్పకుండా చేస్తారు. కానీ మన వంతు బాధ్యత మనం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్రం వచ్చిన తర్వాత విద్య వైద్య రంగాలని ఎంత నిర్వీర్యం చేసేసారంటే ఒక సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొన్నది. కాబట్టి ఈ విద్యారంగం మేము తెలంగాణ ఫోరం నుంచి ఒకటే డిమాండ్, మనకు కూడా ఒక ప్రత్యేకమైన డిమాండ్ అన్న నేను చెప్తున్నాను నా తరపు నుంచి. ఎందుకంటే మాకు ఉచితాలు ఏవి వద్దు, ఉచితాలు ఏమని మనం అడగట్లేదు, ఉచితాలు ఏ వీటికి కూడా మాకు అవసరం లేదు. కానీ విద్య వైద్యం పూర్తిగా ప్రైవేటీకరణ నుంచి బయటికి తీసుకొచ్చి ఏవైతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో, కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రభుత్వ పరం చేసుకొని విద్యని వైద్యాన్ని మరి ముఖ్యంగా మనకి ఉచితంగా ప్రకటించాలని చెప్పేసి ముఖ్యంగా మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో కోసం పనిచేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మన ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రజాప్రభుత్వంలో చాలా చేస్తున్నామని చెప్తున్నారు. అట్లనే మా మహిళలకు సంబంధించి కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో కూడా ఆ రోజు ఉద్యమంలో భర్తని, పిల్లలని, సంసారాన్ని అందరినీ పక్కకు పెట్టి ఏ రాత్రి ఎక్కడికి పిలుపునిచ్చినా ఒక మొగోళ్ళకి ధీటుగా ఒక మహిళ వచ్చిందంటే 100 మందికి సమానంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా ఉద్యమంలో మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఉద్యమకారుల ఫోరంలోనే కానివ్వండి, అదేవిధంగా మహిళలకు వచ్చేటువంటి ఇదిలో కూడా మహిళలకి ప్రాధాన్యత తట్టుకుని ఉద్యమంలో మనం పాల్గొన్నామో ఆ రోజు ఏమనుకున్నామంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పిల్లలు మన చేతికి లేకుండా అయిపోయారు. పని పాట లేకుండా అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు బానిసైపోయి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఫోరం నుంచి మీ నంబర్ ఇవ్వడం జరిగింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మన ప్రాతినిధ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన ప్రాధాన్యత ముందుండాలి అంటే మనం చేయాల్సినటువంటి బాధ్యత. ప్రతి ఎంపీ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ పార్టీలోనే ఉంటాయి, ఆ పార్టీలో ఉన్నా ఈ రోజు నేను ఒకవేళ వెళ్ళాను అనుకోండి, మా సునీత మహేందర్ దగ్గరికి వెళ్తే నేను పార్టీ పరంగా వెళ్తే పార్టీ పని అని చెప్తా. లేదంటే మేము వేరే విషయం మాట్లాడడానికి వచ్చామంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి వచ్చాను అక్క నేను అని చెప్తాను. నేను గ్రేటర్ హైదరాబాద్ జేఏసీలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమకారుల తరఫు నుంచి ఈ డిమాండ్ పెట్టడమే కాకుండా మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి సహకరించుకుంటూ తిరిగి కేంద్రంలో, ఇప్పుడు ఇంతకుముందు కరుణాకర్ రెడ్డి గారు అన్నారు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన ఆశయాలు, మన ఆలోచనలు ఖచ్చితంగా అమలవుతాయని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. దయచేసి మిత్రులు మహిళలకి చీఫ్స్ చూడండి కొంచెం. అదేవిధంగా పెద్దలు చెప్పినాం కానీ కేసీఆర్ గారు వినలేదు. కాబట్టి ఈరోజు నిన్న కేటీఆర్ గారు స్టేట్మెంట్ చూసాం, ఉద్యమకారులే మా పార్టీలో ఉంటారని. వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే మీరు ద్రోహం చేసింది మొట్టమొదటిగా మీరు ఉద్యమకారులకి ద్రోహం చేసింది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారినే ఈరోజు ఆ పార్టీని ఏ విధంగా అయిందో చూసినాం. ఆ పార్టీ కావడానికి కారణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ మీద అంటారు, కానీ ప్రధాన కారణం తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి మనమే, మన తెలంగాణ ఉద్యమకారులు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇవి గెలిచిపోయినాం, ఇక మేము ఉద్యమకారులు పట్టించుకోకపోతే మాకేం కాదు, వేరే పార్టీ వాళ్ళు మాకు వస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు, వాళ్ళతో మాకు లాభం ఉంటుంది. కానీ ఉద్యమకారులు పక్కన పడేస్తే కేసీఆర్ గారికి పట్టిన గతే మీ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని కూడా ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు నిస్వార్థంగా పనిచేసారు తెలంగాణ రాష్ట్రం కోసం. ఈరోజు జరుగుతున్న రాజకీయాలు చూస్తే బాధ అనిపిస్తుంది. వీళ్ళ కోసమా మనం ఉద్యమాలు చేసింది, వీళ్ళ కోసమా మన చెమటని రక్తాన్ని తాగబోసింది. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతున్నారు ఈ రాజకీయ నాయకులు. మరి ఈ పోతున్న నాయకులు ఒక్కడు కూడా తెలంగాణ ఉద్యమాలలో వాళ్ళ భాగస్వామ్యం లేదు. తెలంగాణ కోసం మనం ఉద్యమం చేస్తున్నప్పుడు మన అవహేళన చేసేవాళ్ళు. కేసీఆర్ గారు ఆయన అధికారం రాగానే అక్కడ పోయారు, ఈరోజు ఇక్కడ అధికారం రాగానే ఇక్కడికి వస్తున్నారు. మరి ఉద్యమకాలంతా కూడా అక్కడే ఉన్నాం మనం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారుల 250 గజాల స్థలాల హామీని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు ఎలక్షన్ అయిపోగానే వెంటనే స్టార్ట్ చేయాలి. మొట్టమొదటిగా ఉద్యమకారుల అంశాలు మీరు ప్రాతిపదికగా తీసుకోవాలి. కానీ రాజకీయ పార్టీ నాయకులు చేర్చుకోవడం మీద దృష్టి కాకుండా మీరు ఉద్యమకారుల సంక్షేమం మీద దృష్టి పెట్టమని కూడా ఈ సందర్భంగా రేవంత్ గారు
డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధకులుగా తెలంగాణ స్వతంత్ర సమయంలో ఏ విధంగా గౌరవించుకుంటున్నారో ఆ విధంగా వారిని గౌరవించుకోవడానికి కూడా మనం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు చూస్తే తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి గోవిందరావు సార్ గారికి ఏమో ఎమ్మెల్సీకి కొర్రీలు పెట్టారు. అంటే చూడండి, ఉద్యమం చేసిన నాయకుడికేమో ఎమ్మెల్సీ చిన్న పదవి, ఆ పదవికేమో కోర్టు అంటాడు ఒకడు, ఒకడేమో ఇక కొర్రీలు పెట్టుకుంటారు. మరి ఉద్యమం లేని వాళ్ళకేమో రాత్రి పదవులు వస్తున్నాయి. మరి మన త్యాగాలు ఎక్కడ పోతున్నాయి? కాబట్టి మనం ఒకటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు మన ఎజెండా తెలంగాణ పునర్నిర్మాణం. ఈరోజు మనం ఎవరు అధికారంలో ఉన్నారు, లేకపోతే బొర్లిస్తురా బర్లిస్తురా లేకపోతే సంక్షేమ పథకాలు ఆలోచిస్తున్నారు. కానీ ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ నినాదాలు ఇచ్చినా మీరు ఎక్కడైనా ఉండండి. ఇప్పుడు 10,000 రూపాయలు ఉన్న గజాల స్థలము తెలంగాణ వచ్చిన తర్వాత మాకు 2,000 3,000 రేట్లు తగ్గిపోతాయి. ఈ సీమాంధ్రం అంతా వెళ్ళిపోయిన తర్వాత మన అందరం కూడా కనీసం గూడు గుడ్డ దొరుకుతుంది అనుకున్నాం మనం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఉద్యమ నాయకుడిగా చెప్పబడే కేసీఆర్ గారు ఆ ఉద్యమ నినాదాన్ని కూడా మర్చిపోయి సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలతో కుమ్మక్కై ఆ రోజు రేట్లు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా అయింది, ఆ రోజు కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం ఎట్లుండే, దానికంటే డబుల్ అయిపోయింది. ఈరోజు ఏ గజాల స్థలం రావాలంటే మీకు ఒకటే సింపుల్ టెక్నిక్. సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు ఎవరైతే కబ్జా చేసిన భూములు తెస్తే దాంట్లో సగం జాలు మా తెలంగాణ ఉద్యమకారులు. 1000 ఎకరాలు ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ 8,000 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు. అసైన్ భూములు మెగా కృష్ణారెడ్డి 8,000 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు. రామేశ్వరరావు 8,000 ఎకరాలు ఆక్యుపై చేశారు. అంటే ఈ రోజు మనం కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే మన సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తున్నాం. పెన్షన్ ఇస్తున్నారా లేకపోతే ఉచితంగా ఏమి ఇస్తున్నా ఆలోచిస్తున్నాం. కానీ మన భూముల్ని మన వరువుల్ని రేపు మన పిల్లలకు కూడా అవకాశాలు రాకుండా కొల్లగొడుతున్నటువంటి సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం గురించి మనం ఆలోచించట్లేదు. ఈరోజు ఓట్లేసినాం, ఆయన ఏమిస్తే ఏ ఓట్లేసినాం, మన తెలంగాణ వాదం కోసం ఓట్లేసినాం. కానీ ఈరోజు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు, ఒక ఎంపీ కావాలంటే 1000 కోట్లు. ఎవడైతే డబ్బు ఉన్నాడో వాడే ఎమ్మెల్యే అవుతుండో ఎంపీ అవుతుండో. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. మరి ఈ విధానం మారాలని మనం ఉద్యమం చేసినాం. కానీ ఈరోజు చూస్తే ఎంత దౌర్భాగ్యం అంటే ప్రతి పార్టీలో కూడా తెలంగాణలో లేని తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన పార్టీలే ఆధిపత్యం కొనసాగుతుంది. మరి దీనికోసమో మనం కొట్లాడింది. కాబట్టి మరొకసారి మీరు చర్చించాలని ఈ సందర్భంగా మీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెడుతున్నాం. ఈ ప్రతిపాదనలు కూడా మీరందరూ కూడా ఆమోదిస్తే చప్పట్లతో ఆమోదించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ప్రజాస్వామిక సెక్యులర్ శక్తులే కల్పిద్దామనుకుంటాం. మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మనము కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన మార్చి 12వ తారీఖు జరిగిన వివేక్ గారు వచ్చిన సమావేశంలో కూడా చెప్పినాం. ఈ యొక్క ఎన్నికలలో ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణం మీద చర్చా కార్యక్రమం చేయడం జరిగింది. ఒక కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారులందరూ ఒకటే భావిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా కానీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గలేదు. కాబట్టి కేవలం పై మెరుగులు చూడటం కాకుండా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా సమావేశం నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క జిల్లా కూడా తెలంగాణ పునర్నిర్మాణం మీద చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో